భరణి గారి విషయానికి వస్తే 2.0 అశ్వత్థామ అని వచ్చేసిన గౌతమ్ భరణి గారిని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు భరణి గారికి కెప్టెన్సీ రాలేదు, ఒక ఛాన్స్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతోనే సెలెక్ట్ చేసుకున్నాడు. బట్ భరణి గారు అయితే అది చాలా పెద్ద టఫ్ వార్ లాగా తీసుకున్నారు. దాన్ని ఒక మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, అంత ఆలోచించాల్సిందే కాదు, ఇక్కడ చూసి అక్కడ పెట్టాల్సిన ఒక టాస్క్ అది. నిజం చెప్పాలి అంటే అది గుర్తు పెట్టుకొని కలర్స్ కరెక్ట్గా కలర్స్ ఇక్కడ గుర్తు పెట్టుకొని అక్కడికి వెళ్ళి పెట్టాల్సిన ఒక సింపుల్ టాస్క్. ఇప్పుడు వరకు అయిన అన్ని టాస్క్లలో ఇప్పుడు ఈ సెగ్మెంట్లో అవుతున్న టాస్క్లలో ద సింప్లెస్ట్ టాస్క్ అని నాకైతే అనిపించింది. బట్ అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయారు భరణి గారు. అంటే అవి పెట్టిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి సమ్ మూటలు, బట్ అది కూడా పెద్దగా ఇబ్బంది ఏం కాదు నన్ను అడిగితే. సో మీకేమనిపించిందో చెప్పండి. భరణి గారు అంటే ఒక టెన్షన్ పడిపోయి ఒక యాంగ్జైటీ ఫీల్ అయిపోయి ఓడిపోయారని నాకు అనిపిస్తుంది. లేదంటే అది అతనికి పెద్ద ఇబ్బంది అయిన టాస్కే కాదు. అతని ఏజ్కి కానీ ఆ టైమింగ్కి కానీ ప్రతి దానికి కూడా ఆయన ఖచ్చితంగా గెలవదగ్గ టాస్కే. బట్ గౌతమ్తో పోల్చుకుంటే ఆయన స్పీడ్ కొంచెం తగ్గింది అని నాకు అనిపించింది. స్పీడ్గానే వెళ్ళారు, బట్ ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్. అతను ఇక్కడ గౌతమ్ కంప్లీట్ చేసేసేటప్పటికి ఇంకా భరణి గారు ఫస్ట్ రోనే సెట్ చేసుకోలేదు. అంత ఇదిగా లైక్ స్పీడ్ ఇదైపోయారు, కన్ఫ్యూజ్ అయిపోయారు అనిపించింది. నాకైతే నిజంగా చాలా బాధ అనిపించింది. భరణి గారు కనీసం కెప్టెన్ అవ్వకపోయినా లాస్ట్ కంటెండర్ కూడా అయి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. లెట్స్ విష్ ఫర్ ద బెస్ట్. చూద్దాం ఎవరవుతారనేది.